ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నేను నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క ఘనతను పొందుకొనడానికి పాత్రులుగా ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలు దేవుడు వారికి ఉంచినటువంటి యొక్క కీర్తికి పాత్రులుగా ఉన్నారు. గలతీయులకు 3వ అధ్యాయం 13-14 వాక్యం చెప్తుంది, ప్రభు అయిన యేసయ్య ఆ కల్వరి సిలువలో మన కొరకై రక్తాన్ని చింది తన యొక్క ప్రాణాన్ని ఇచ్చి మన దరిద్రాన్నంతా ఆయన ఎత్తుకొని అబ్రహాం యొక్క ఆశీర్వాదంతో మనల్ని ఆశీర్వదించి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో కూడా ఉన్నవాళ్ళు, మీతో పని చేసేవాళ్ళు, మీ పేరుని చెడిపి మీ పనిని చెడిపి దేవుడు మీకు ఇచ్చినటువంటి యొక్క ప్రతి ఒక్క కీర్తిని ఘనతను చెడిపి మిమ్మల్ని ఏమి లేకుండా చేయడానికి చూస్తున్నారా? భయపడకండి. మీరు ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలు, దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలు. మిమ్మల్ని దేవుడు చేయి వదలనే వదలడు. దేవుని యొక్క ఆశీర్వాదానికనే మిమ్మల్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 28-13-14 వాక్యాన్ని చదివినట్లయితే దేవుని యొక్క వాగ్దానాల ప్రకారం మనం నడిచేటప్పుడు దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడండి? మనల్ని తోకగా కాదు, తలగా ఆశీర్వదిస్తాడంట, తలగా ఉంచుతాడంట. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. ఈ దేవుని బిడ్డలకు విరుద్ధంగా వచ్చేటువంటి సకాల గోలియాతు పరిస్థితులను నిర్మూలించండి. ఈ బిడ్డలను కాపాడండి. వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళ వ్యాధిని మార్చండి, వీళ్ళ పోరాటాన్ని మార్చండి, వీళ్ళ బలహీనతలను మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.